జై తెలంగాణ. జై తెలంగాణ. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన నుంచి ఇప్పటి వరకు సంవత్సరం కాలం దాటిపోయింది. అయితే ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయాలు ఏంటి అని మనం చూస్తే 356 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 54 గురుకుల విద్యార్థులు చనిపోయారు. ఎట్లా? ఫుడ్ పాయిజన్ ద్వారా, పాము కట్ల ద్వారా. అలాగే 93 మంది ఆటో డ్రైవర్లు ఈఎంఐలు కట్టలేక, గిరాకులు లేక బస్సు ఫ్రీ పెట్టడం వలన వాళ్ళు చనిపోయిళ్ళు. అలాగే 25 నేత కార్మికులు వాళ్ళు చనిపోయారు. రైతు రాజ్యం, రైతు నేస్తం అవన్నీ ఏవోవో పెట్టి 356 రైతుల చావులకు కారణమైంది కాంగ్రెస్. అలాగే వృద్ధులకు కూడా అన్యాయం చేసిళ్ళు. ఇప్పుడు తీసుకుంటే 2000, వచ్చే నెల తీసుకుంటే 4000 అని వాళ్లకు మోసం చేసిళ్ళు. అలాగే రైతులకు 10,000 ఇప్పుడు, నెక్స్ట్ 15,000 అని పిలిచి వాళ్లకు అన్యాయం చేసిళ్ళు. ఇక తులం బంగారం ఎట్లా? పెళ్ళిళ్ళు ఇప్పుడు చేసుకుంటే మీకు ₹1,00,000 వస్తాయి, కొన్ని రోజులు ఆగి చేసుకుంటే మీకు తులం బంగారం కూడా వస్తుంది అని చెప్పాడు. ఈసిముత్తు బంగారం కూడా గతలేదు. కానీ ఎక్కిన కానించి అన్ని అబద్ధాలే. కేసీఆర్ మీద కుట్ర, కేటీఆర్ మీద కుట్ర, గత ప్రభుత్వ పాలకుల మీద కుట్ర. ఈయన జైల్లో వేయండు, ఓటుకు నోటు కేసు మీద దొంగగా జైలు వేయచ్చిండు. ఆ యొక్క నన్ను జైలు ఎత్తారా వీళ్ళు అని ఒక కక్ష సాధింపుతోటి బీఆర్ఎస్ నాయకుల మీద పడతాండు. ఏమంటాడు? కాళేశ్వరం 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అన్నాడు. కానీ పోలీసు వాళ్ళు విచారణ అది దాన్ని ముందు పెట్టలేకపోయింది, అది నిజమని. అదేవిధంగా మేడి గడ్డ కృంగిపోయింది అని అన్నారు. మొన్న వర్షాలకు, వరదలకు మేడి గడ్డ సూపర్ బ్రహ్మాండంగా ఉన్నది. అన్ని అబద్ధాలే. మొత్తం మోసం చేసి యూట్యూబ్లలో పెట్టి ఈ జియో వాడు ఏం చేసిండు తెలుసా? ఈ జియో అతను నెట్ ఫ్రీ ఇచ్చిండు. ఫ్రీ ఇవ్వడం వలన ఈ పల్లెటూరు వాళ్ళు వీళ్ళు కొంచెం చదువు తక్కువ వాళ్ళకు ఈ యూట్యూబ్లో వచ్చే వీడియోలన్నీ చూసి అవే నిజమని నమ్మి కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటాడు, 1,00,000 కోట్ల అవినీతి చేస్తాడు అని అలా వచ్చే ఆ మ్యాటరు వీళ్ళు నమ్మి కేసీఆర్ను ఓడించిళ్ళు. కానీ కేసీఆర్ తెల్లారి లేస్తే నా తెలంగాణ ప్రజలు ఎట్లా, రైతులు ఎట్లా అని ఆలోచించిండు. వారి కోసం ప్రాణం పోయే వరకు కూడా తెలంగాణ కోసం కష్టపడ్డాడు. తెలంగాణ రాష్ట్రం సాధించిండు. ఒకవేళ కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రమే లేదు. కేసీఆర్ ఉన్నాడు కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మనిషికి 2,000 రూపాయలు పింఛన్ వస్తుంది. అదే తెలంగాణ రాష్ట్రం రాకుండా ఉంటే 2,000 పింఛన్ కాదు కదా, 500 వచ్చుకోవచ్చు నాకు తెలిసి. 24 గంటల కరెంటు కూడా రాకపోవు. ఇంకా చాలా రకరకాల విషయాలు కూడా ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి కూడా రాకపోవు. కేసీఆర్ విజయం సాధించడం వలన మనకి ఇప్పుడు 2,000 పింఛన్ వస్తుంది, మనకు రైతు బంధు అవన్నీ వచ్చినాయి. కానీ ప్రజలు కేసీఆర్ మీద దుష్ప్రచారాన్ని బాగా నమ్మడం వలన, ఈ జియో నెట్టు చూడడం వలన అందరూ అతన్ని ఆడిపోసుకున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ప్రజల మనిషి. అబద్ధాలను నమ్మిళ్ళు. ఏదో సామెత ఉంటుంది, ఏముంటుంది? అబద్ధాలు నమ్మే వాళ్ళ దగ్గర అబద్ధాలు చెప్పేటోళ్ళ దగ్గర చాలామంది ఉంటారు, నిజం చెప్పేటోళ్ళ దగ్గర ఎవ్వరు ఉండరు. కేసీఆర్ నిజమే చెప్పాడు. కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి అయినప్పుడు అందరినీ తొక్కుతా చేత్తా మొత్తం ప్రతిపక్షం లేకుండా చేస్తా అనుకుంటే ఎవ్వడు కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోవు. కానీ ప్రజలు మాయమాటలు నమ్మిళ్ళు, మోసపోయిళ్ళు, ఇప్పుడు బాధపడతారు. అయితే ఈ రేవంత్ రెడ్డి గారి అబద్ధాలు ఎట్లుంటాయంటే 3-4 లక్షల కోట్ల అప్పు ఏదో అయింది. ఇతనేమంటాడంటే 7 లక్షల కోట్ల అప్పు అంటాడు. అన్నీ అబద్ధాలే. జీవితం మొత్తం అబద్ధాలే, బ్రతుకు మొత్తం అబద్ధాలే, రాజకీయ జీవితం మొత్తం అబద్ధాలే. బీజేపీలో చేరిండు, తర్వాత టీఆర్ఎస్లో చేరిండు, తర్వాత టీడీపీలో చేరిండు, ఇప్పుడు కాంగ్రెస్లో చేరిండు. మంచిగా కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా ఒకరు బట్టి విక్రమార్కో, లేదా ఇంకెవరన్నా కాంగ్రెస్ కొండ సురేఖనో, లేదా ఇంకెవరన్నా నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డో వాళ్ళు ముఖ్యమంత్రి కావాలి. అసలు సీతక్కన్న ముఖ్యమంత్రి కావాలి. వాళ్ళని కాదని చెప్పేసి అధిష్టానం రేవంత్ రెడ్డికి ఇచ్చిళ్ళు. రేవంత్ రెడ్డి ఏమో మోడీ మనిషి ఒకవేళ కాకుంటే మోడీ ఏమవుతాడు? జైల్లో పోతాడు. ఎందుకు? ఓడునెడ్డి కేసు ఉన్నది కదా, అట్లా అన్నట్టు. ఇన్ని అబద్ధాలు ప్రజలు నమ్ముతారు. ఏ ప్రజలు నమ్ముతారు? కాంగ్రెస్ కార్యకర్తలు. ఎట్లా అంటే వాళ్ళది కాంగ్రెస్ రక్తం, వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు కాంగ్రెస్లో పుట్టి పెరిగిలు కాబట్టి కాంగ్రెస్ అని అంటారు. కానీ మంచి ఏంది, చెడు ఏంది ఆలోచిస్తలేరు. మాది కాంగ్రెస్ అంతే. మా నాయన చెడ్డడైనా మంచిడైనా మా నాయనే.
నా భర్త మంచోడైనా చెడ్డోడైనా నా భర్త నా భర్తే, భర్త మంచోడు కానీ చెడ్డోడు కానీ భర్త ఉండాలి అన్నట్టుగా సామెత ప్రకారం కాంగ్రెస్ మంచిదా చెడ్డదా అనే ఒక ఆలోచన లేకుండా కాంగ్రెస్ మంచిదే కావచ్చు కానీ నాయకులు మంచిగా లేరు. రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలే, అన్ని తిట్ల పురాణాలే, ప్రజాపాలన ఏం లేదు, మోసం చేసిండు, దొంగ తాను చేస్తుండగా అంటే ఓటుకు నోటు డబ్బులు ఇస్తుండగా పట్టుబడ్డాడు. ఇవన్నీ సాక్ష్యాలు ఉన్నాయి. కానీ కొంతమంది ఏదో ఆశించి ఏదో వస్తుంది లాభం అనుకొని కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, ఇంకా వేరే సిపిఐ వాళ్ళ నుంచి కావచ్చు కాంగ్రెస్లకు వీళ్ళు వాళ్ళకు కూడా ఏం రాదు. నాకు 10 ఏళ్ళ అనుభవం ఉన్నది, వాళ్ళకు కూడా ఏది రాదు. అదేవిధంగా నా రక్తం కాంగ్రెసు, మా ఊరంతా కాంగ్రెసు, మా వాడంతా కాంగ్రెసు, మా కుటుంబం మొత్తం కాంగ్రెస్ ఓకే పర్వాలేదు. కానీ అలా అన్యాయం జరిగితే, మోసం జరిగితే, అబద్ధం జరిగితే మారాలి. మారకపోతే ఇక మనం మనుషులం కాదన్నట్టు లెక్క. ఏం చేసిండయ్యా రేవంత్ రెడ్డి? ఎంతమందిని టార్చర్ చేస్తాడు, ఫిలిం ఇండస్ట్రీని నాకు టార్చర్ చేస్తాడు. కేటీఆర్, ముఖ్యంగా కేటీఆర్, ప్రజల కోసం కొట్లాడే కేటీఆర్ను టార్గెట్ చేస్తాడు. ఎట్లా టార్గెట్ చేస్తాడు? ఈ కేటీఆర్ బయట ఉంటే నేను కోట్లు సంపాదించలేను, ఓటుకు 2000 ఇచ్చి నేను అధికారంలోకి వచ్చిన, వట్టిగా రాలే, 2000 ఇచ్చి వచ్చిన అని 2000 రూపాయలు ఖర్చు పెట్టిండు ప్రతి మనిషి మీద. నాకు ఇచ్చిళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, నాకు 2000 రూపాయలు ఇచ్చిళ్ళు, నేను తీసుకున్నా. ఎందుకు తీసుకున్నా? వాడకట్టుకు అందరు తీసుకుంటారు, నేను తీసుకున్నా. నేను కేసీఆర్ మనిషిని, నేను 2000 కాంగ్రెస్ నాకు ఇస్తే నేను 2000 తీసుకున్నా కూడా నేను బీఆర్ఎస్కే గుద్దిన, కేసీఆర్కే గుద్దిన నేను ఓటు. నన్నప్పుడు నేను నరేంద్ర అన్నకి గుద్దిన నేను ఓటు. ఎందుకు? పొలాలల్లా రాత్రిపూట కరెంటు ఉండకపోయేది, ఎప్పుడో మధ్యరాత్రి 12 గంటకు 1 గంటకు కరెంట్ వచ్చేది. అప్పుడు పిల్లల్ని విడిచిపెట్టి ఆ భర్త పోయి ఆ యొక్క పొలం కాడ పండుకొని ఆ మోటార్ కాడ ఉండి కరెంట్ వచ్చినప్పుడు స్విచ్ చేసి తన పొలానికి నీళ్లు కొట్టుకునేది, పాము కాటుతో చనిపోయేది. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కేసీఆర్ గారు వచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చిండు, పొలాల్లోకి పోయే సమస్య లేదు, పాము కాటు సమస్య లేదు. అంతెందుకు, మన వరంగల్ అయినా తెలంగాణ రాష్ట్రం అంతటైనా కూడా మధ్యాహ్నం కూడా కరెంటు పోయేది, 3-4 గంటలు కరెంటు పోయేది. జ్యూస్ పాయింట్ వాళ్ళు పేపర్లలో ఇచ్చేది, ఇట్లా కరెంటు పోతే ఎట్లా మా సమస్య అని. అటువంటి భయంకరమైన పరిస్థితులు, ఘోరమైన పరిస్థితులు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం పచ్చగా ఉన్నదంటే అది కేసీఆర్ చలువనే. అనవసరంగా కేసీఆర్ను బదనాం చేస్తున్నారు. కానీ కేసీఆర్ ఫామ్ హౌస్ కావాలి, ఫేక్ కేసీఆర్ 1,00,000 కోట్ల అవినీతి కావాలి, కేసీఆర్ను తిట్టాలి. కొంతమంది మూర్ఖులు, దద్దమ్మలు, దరిద్రులు, భయంకరమైన మనస్తత్వం కలిగిన ఎట్లున్నారంటే, ఈ రేవంత్ రెడ్డి గారు చెప్పిన హామీలు, గ్యారంటీలు గురించి ఆలోచన రాదు. కేసీఆర్ను రేవంత్ రెడ్డి తిట్టిండా, సంతోషం. కేసీఆర్ని రేవంత్ రెడ్డి ఆడిపోసుకున్నాడా, వీళ్లకు ఆనందం, పైశాచిక ఆనందం, పిచ్చి ఆనందం. ఏం పిచ్చిరా మీ పిచ్చి పాడుగాను, మీ పిచ్చి తగలేయా. అన్యాయం జరుగుతుంది, రైతులు చచ్చిపోతారు, గురుకుల విద్యార్థులు చనిపోతారు, ఆటో డ్రైవర్లు చనిపోతారు, నేత కార్మికులు చనిపోతారు. మోసం చేసి 4,000 ఇస్తాని మోసం చేసి ఎక్కిండు, అవి అడగండి. మొత్తం అంత వ్యవస్థ అంతా చిన్నభిన్నం అయిపోయింది. హైడ్రా పెట్టిండు, ఫార్మాని ఏదో అని లగచల్ల వాళ్ళను ఆగం చేసిండు. ఎంతోమంది కార్యకర్తలను, బీఆర్ఎస్ కార్యకర్తలను జైల్లో వేపించిండు. అవన్నీ మీకు అవపడతలు. మీ ఏందంటే మీ సైకాలజీ ఏంటిదంటే, యూట్యూబ్ ఫ్రీగా ఇచ్చిండు జియో అతను, అంబానీ అతను ఫ్రీగా ఇచ్చిండు. ఆ ఫ్రీగా ఇచ్చిన యూట్యూబ్లల్లా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం అతని పాలైంది, మన పాలైంది అనుకో, 1,00,000 కోట్లు కాదు, 1,000 కోట్లు కాదు, లక్షల కోట్లు సంపాదించుకోవచ్చు. అక్కడ కేసీఆర్ సంపాదించింది ఏం లేదు, ప్రజల కోసమే అతను ప్రాణం పెట్టవేయండు. ప్రాణం కూడా పోవు కానీ బ్రతికిండు దేవుని దయ వలన. కానీ వీళ్ళు మస్తు ఆదాయం ఉన్నది, మస్తు తాగుబోతులు ఉన్నారు, తాగుబోతూ ఆదాయం బాగత్తది. బస్సుల మీద, వాటి మీద, వీటి మీద అవన్నీ లెక్కలేసుకొని కేసీఆర్ని గద్దె దింపితే మన రాజ్యం వెళ్తుంది. మనం రౌడీయం చేసుకోవచ్చు, మనం రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు, భూ కబ్జాలు చేసుకోవచ్చు అని చెప్పేసి కేసీఆర్ మీద, కేటీఆర్ మీద
కవితక్క మీద, హరిశన్న మీద, మన వరంగల్ తూర్పు నరేంద్ర అన్న మీద కూడా పగపట్టి ఓడించిల్లు. కానీ అది నిజం కాదు. మనది ఒకటే జీవితం. ఈ జీవితం అయిపోతే ఇంకో జీవితం ఉంటుందో ఉండదో తెలియదు, ఎవరు చూడలే. నా లెక్క ప్రకారం మాత్రం ఇంకో జీవితం లేదు, కానీ ఎవరి లెక్క ప్రకారం వాళ్ళ కొన్ని లెక్కలు ఉంటాయి. కాబట్టి ఈ వీడియో వలన చూస్తే కేసీఆర్ ప్రాణం పెట్టి తెలంగాణ రాష్ట్రం తెచ్చిండు కాబట్టి ఈరోజు మనం పచ్చగా ఉన్నాం. ఐటీఐ కానీ, సాఫ్ట్వేర్లు కానీ, ఉద్యోగాలు కానీ మస్తు డెవలప్మెంట్ అయినప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం ఎట్లయింది. కరెంటే ఉండకపోయేది, మనకు ఉడకబోసేది, ఫ్యాను ఇట్లా కొట్టుకునేది ఇట్లా విసనకరతోటి. అలాంటి రాష్ట్రాన్ని ఈరోజు పచ్చగా చేస్తే కడుపు నిండి ఎక్కువైపోయి పెట్టినోనే మనం తండినాం. ఇది ఎంతవరకు న్యాయం? కాబట్టి చెప్పేది ఏమిటంటే 365 మంది చనిపోయిళ్ళు. అల్లు అర్జున్ గురించి చెప్తాళ్ళు. మరి 365 మంది చనిపోయిళ్ళు. మరి వాళ్ళ దగ్గరికి పోయిండా రేవంత్ రెడ్డి? 54 గురుకుల విద్యార్థులు చనిపోయిళ్ళు. వాళ్ళ దగ్గరికి పోయిండా? ఆడికి పోయిండు, ఆడి చేసిండు ఏమో నాకు తెలియదు, కానీ కరెక్టే. అది అది ఓకే, నేను మెచ్చుకుంటాను. ఆ ఒక్కళ్ళ దగ్గర పోయిండు. అల్లు అర్జున్ మీద ఏదో పగ పెట్టుకొని అది కూడా వేయండు. అల్లు అర్జున్ మీద ఏదైనా పగ లేకపోతే అది కూడా పోకపోవు. మరి 93 ఆటో డ్రైవర్ల దగ్గర పోయిండా? 25 నేత కార్మికుల దగ్గర పోయిండా? నోరు తెరిస్తే అబద్ధాలే. 3 లక్షలు 4 లక్షల కోట్ల అప్పుకు 7 లక్షల కోట్లు అంటాడు. అంతా అక్రమం, అన్యాయం, అంతా అవినీతి. పేగులట, డ్రాయర్ అట, తొండలట. ఏంది భాష సంస్కృతి? మొత్తం అందరినీ రౌడ్ షీటర్లను అందరినీ ఇంకా రెచ్చగొడతాడు, దొంగలను రెచ్చగొడతాడు. నీకు మంచి పేరు రావాలంటే మంచి చేసి జనాలకు మంచి చేసిన కేసీఆర్నే మూల కూర్చోబెట్టిళ్ళు. నువ్వు చెడు చేస్తావు చూస్తారు, 5 ఏళ్ళు చూస్తారు. వాళ్ళ పిచ్చి ప్రేమ ఎక్కువైతే ఇంకో 5 ఏళ్ళు చూస్తారు కావచ్చు. 10 ఏళ్ళకు మించి ఎక్కువ ఉంటావు నువ్వు. కాబట్టి తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. బీఆర్ఎస్ వాళ్ళకి నేను చెప్తలేను, కాంగ్రెస్ కార్యకర్తలకైనా, కాంగ్రెస్లకు వలసపోయిన వాళ్ళకైనా, కాంగ్రెస్ నాయకులకైనా, కరుడు గట్టిన కాంగ్రెస్ వాళ్ళకైనా, మా ఊరంతా ఒకటే. మా ఊరు కాంగ్రెస్ అన్నోళ్ళు పిచ్చోళ్ళు ఉంటారు కొంతమంది. ఉండని పిచ్చి ఉండాలి, కానీ మంచి పిచ్చి ఉండాలి. చెడ్డదైనా కూడా అలా ఉండడం తప్పది. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై నన్నపునేని నరేంద్ర అన్న.